కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్. కౌశిక్ రెడ్డి గారు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఇప్పుడు ఒక రికమెండేషన్ పెట్టారు అధ్యక్ష. కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్. అధ్యక్ష కొంచెం ప్లీజ్. ఒక్క నిమిషం కూర్చోండి. గౌరవ మంత్రి గారు ఒక రికమెండేషన్ పెట్టారు అధ్యక్ష. స్కూల్లో ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అక్కడంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి ఒక టీచర్ని పెట్టేసి అక్కడ వాటిని స్ట్రెంథెన్ చేయమన్నారు. ఎస్, నేను కూడా రికమెండ్ చేస్తున్న ప్రభుత్వం దాన్ని కూడా యాక్సెప్ట్ చేయండి అధ్యక్ష, ఎందుకంటే ఖచ్చితంగా చేయాల్సిందే. అధ్యక్ష, రాయిజా ఒకటి కంటిన్యూ చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. 10th క్లాస్లో స్నాక్స్ ఇచ్చారు అధ్యక్ష. గతంలో మేము ఇచ్చిన దాన్ని కంటిన్యూ చేశారు. అప్పుడు 65 రోజులు ఇచ్చినాము, ఇప్పుడు 45 రోజులు ఇస్తున్నారు అధ్యక్ష. కాబట్టి అట్లాంటిది చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష 10th క్లాస్లో అధ్యక్ష గ్రేడింగ్ విధానం తొలగిస్తున్నారు అధ్యక్ష, మార్కులు పెడతా ఉన్నారు. ఈ పిల్లలు IIIT బాసరలో జాయిన్ కావాలన్నప్పుడు ఈ గ్రేడింగ్ విధానంతోనే జాయిన్ చేస్తాము. అక్కడ మళ్ళీ ప్రైవేట్ పిల్లలు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. దయచేసి ఒక్కసారి రివ్యూ చేసుకొని అక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇబ్బంది లేకుండా మళ్ళీ అక్కడ గురుకులాల్లో అక్కడ IIIT బాసర్లు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఎంపీగా ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఒక క్వశ్చన్ వేశారు అధ్యక్ష పార్లమెంట్లో. రైట్ ఎడ్యుకేషన్ సంబంధించి నిర్బంధ విద్య అన్నారు కదా అధ్యక్ష. దానికి సంబంధించి ఆ చట్టానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అమలు జరగట్లేదు అనేది క్వశ్చన్ వేశారు అధ్యక్ష. 25% పిల్లలు ప్రతి స్కూల్లో, ప్రైవేట్ స్కూల్ 20% పిల్లలు మనము గవర్నమెంట్ నుండి జాయిన్ చేయాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారే అప్పుడు ఎంపీగా ప్రశ్నించారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారే ఇంప్లిమెంట్ చేసే అధికారం వారికి ఉంది. దయచేసి ఈ చట్టాన్ని అమలు చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష, మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని అధ్యక్ష. అధ్యక్ష, అక్కడక్కడ టీచర్లు తక్కువ ఉంటే విద్యా వాలంటీర్లను పెట్టాలని పెట్టుకున్నారు అధ్యక్ష. సంతోషం, పెట్టమని కోరుతున్నాం అధ్యక్ష. కానీ ఒక్క కొడంగల్లోనే ఎందుకు పెట్టాలి అధ్యక్ష? రాష్ట్రం అంతా పెట్టాలని కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడుతూ గజ్వేల్లో చేసుకున్నారు, సిరిసిల్లలో చేసుకున్నారు అని అన్నారు కదా అధ్యక్ష. ఆఫ్ కోర్స్ నేనేమంటాను అధ్యక్ష, కొంచెం ప్రేమ ఉంటుంది, కాన్స్టిట్యున్సీ ఓట్లు వేసిన వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి గారు ఒక్క కొడంగల్కే ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి, కాబట్టి రాష్ట్రంలో కూడా మొత్తం అమలు చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా కేజీబీ ఒక నిమిషం మళ్ళీ షార్ట్గా కంప్లీట్ చేస్తానండి. కస్తూర్బా గురుకుల పాఠశాల అధ్యక్ష, వీటికి సంబంధించి గతంలో ఒక 283 స్కూల్స్లలో ఇంటర్మీడియట్ పెట్టాం అధ్యక్ష. మిగతావి ప్రపోజల్ పెట్టాం. వాటన్నింటిలో కూడా ఇంటర్మీడియట్ కంటిన్యూ చేస్తేనే బాగుంటుంది, వాటన్నిటిలో పర్మిషన్ తీసుకురమ్మని. ఎందుకంటే అందరు అమ్మాయిలే ఉంటారు కాబట్టి దయచేసి చూడమని కోరుతా ఉన్నాను. వీలైతే వీటన్నింటినీ కూడా డిగ్రీ చేస్తే బాగుంటుందని గతంలో ఒకటి ఆలోచించినాం అధ్యక్ష. ఎందుకంటే అమ్మాయిలు కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు ఇంకా అక్కడే జాయిన్ అవుతారు, అక్కడే ఉంటారు, డిగ్రీ వరకు చేస్తే బాగుంటుందని గతంలో కూడా డిస్కస్ చేస్తున్నాం. దయచేసి డిగ్రీగా అప్గ్రేడ్ చేయడానికి కూడా ప్రపోజల్ పెట్టమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంతకుముందు మాట్లాడుతూ సాంబశివరావు గారు అన్నారు ఇందులో పనిచేస్తున్న వాళ్ళకి శాలరీస్ తక్కువ ఉంటాయి, వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది అని చెప్పినప్పుడు గతంలో 30% పెంచాం అధ్యక్ష. కానీ అది సరిపోదు అధ్యక్ష, వాళ్ళకి మినిమం టైం స్కేల్ ఇవ్వాలన్నారు. అప్పుడు ఫైల్ మూవ్ చేస్తున్నాం. ఆ రోజు ఫైల్ ఉంది అధ్యక్ష డిపార్ట్మెంట్లో, అది క్లియర్ చేస్తే వాళ్ళకి బాగుంటుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ సమగ్ర శిక్ష స్కీమ్ కిందకి వస్తారు అధ్యక్ష. వీళ్ళు కస్తూర్బా గురుకుల పాఠశాలలు ఉన్న వాళ్ళందరూ దీంట్లో వస్తారు అధ్యక్ష. దాదాపుగా 20,000 మంది ఇందులో పనిచేస్తుంటారు అధ్యక్ష, 1-2 కాదు అధ్యక్ష. కానీ ఎన్నికల కన్నా ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం మాట ఇచ్చారు అధ్యక్ష వాళ్ళకి? అరే గింత చిన్న సమస్యనా, కేసీఆర్ గారు పట్టించుకుంటలేడు, నేను వస్తేనంటే టీ తాగినంత సేపట్లో చేస్తున్నారు. టీ తాగిపిస్తలేరా అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి? మీరు అస్సలు ఇస్తలేరా? ఆర్థిక శాఖ మంత్రి గారు మా ముఖ్యమంత్రి గారికి టీ తాగిపిస్తలేనట్టున్నారు అధ్యక్ష. టీ తాగినంతసేపు చేస్తామన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొకటి కూడా అధ్యక్ష, ఈ ప్రభుత్వం మీద ఆశతోని తప్పకుండా చేస్తారని నమ్మకంతో ఒక 3 నెలలు వాళ్ళు ధర్నా చేశారు అధ్యక్ష. వాళ్ళ ఆవేదన వినిపించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. మళ్ళీ మీరు పిలిచారు, మాట్లాడారు, కన్విన్స్ చేశారు, సరే అని మళ్ళీ వాళ్ళు విధుల్లో చేరారు అధ్యక్ష. ఆ రోజు ఏం చెప్పారు అధ్యక్ష? మీరు 3 నెలలు ఏదైతే ధర్నా చేస్తారో దానికి సంబంధించిన జీతాలు ఇస్తాము అన్నారు. ఇవ్వండి అధ్యక్ష. ఇప్పటి వరకు వాళ్ళకి ఆ 3 నెలల జీతాలు ఆపేశారు అధ్యక్ష. అసలే తక్కువ జీతాలు అధ్యక్ష. పాపం వాళ్ళకి ఆ జీతాలు ఇవ్వమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. 3 నెలలు ఆపిన అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష, మోడల్ స్కూల్ సంబంధించి మోడల్ స్కూల్ది పట్టించుకోలేదన్నట్టు మా సోదరులు మాట్లాడారు.
సర్వీస్ గైడ్లైన్స్ ఆ రోజు ఫ్రేమ్ చేశాము కాబట్టి మొన్న ట్రాన్స్ఫర్స్లలో వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళు అడిగేది ఏంటంటే 0 పద్దు కింద గవర్నమెంట్ పద్దు కింద జీతాలు ఇవ్వమని అడుగుతా ఉన్నారు. అది దయచేసి పరిశీలించాలని కోరుతా ఉన్నాను. వీటిని కూడా డిగ్రీ వరకు అప్గ్రేడ్ చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష మొన్న ట్రాన్స్ఫర్స్లలో మోడల్ స్కూళ్ళల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. ఒక 17 మోడల్ స్కూల్స్లలో 0 టీచర్స్ అని చెప్పారు అధ్యక్ష. కాబట్టి వాటిని చూసుకోండి, ఇమీడియట్గా రిక్రూట్ చేయాలి. 17 మోడల్ స్కూల్స్ అంటే తక్కువేం కాదు అధ్యక్ష, 0 టీచర్స్ అని చూపించున్నారు. కాబట్టి దాన్ని చూడమని, అది నష్టం పిల్లలకి అవుతుందని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఇంకొక ముఖ్యమైన విషయం అధ్యక్ష, ప్లీజ్ మేడం, నేను ఇంపార్టెంటే చెప్తున్నా అధ్యక్ష, వేరేం మాట్లాడలేదు. పిఎం శ్రీ కింద ఒక నిమిషం, పిఎం శ్రీ కింద గతంలో మనం స్కూల్స్ చేసుకుంటామని సెంట్రల్ గవర్నమెంట్కి పంపించాం అధ్యక్ష. దీంట్లో మేము భాగస్వామ్యం అవుతామని దాదాపుగా 794 స్కూళ్ళు శాంక్షన్ వచ్చినట్టు కింద అధికారులు చెప్తున్నారు అధ్యక్ష. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అధ్యక్ష, ఈ స్కూల్స్ అన్నీ మన ఊరు మనబడి చేసిన స్కూల్స్కే మళ్ళీ వచ్చినాయి అధ్యక్ష. కాబట్టి అట్లా కాకుండా, నిధులు వృధా కాకుండా లేని స్కూల్స్కి మార్చి పంపించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అదర్వైజ్ చేసినయే మళ్ళీ చేయాలి. కాంపౌండ్ వాల్ ఉంది, ఫర్నిచర్ ఉంది, అన్నీ ఉన్నాయి, మళ్ళీ అవే చేయాలంటారు, డబ్బులు వృధా అవుతాయి. కాబట్టి మిగతా స్కూల్స్కి మార్చి పంపిస్తే బాగుంటుందని కోరుతున్నాను అధ్యక్ష. ఇంకొక మాట ఏం చెప్తున్నారు అధ్యక్ష, టీచర్స్ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్. ఎస్, టీచర్ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ చాలా రోజుల నుండి సమస్య ఉండే, వాళ్ళందరినీ కూర్చోబెట్టి అధ్యక్ష కనీసం ఒక 10 సార్లు కూర్చోబెట్టి మాట్లాడి ఉంటాం అధ్యక్ష. నేను గవర్నమెంట్ టీచర్స్ లోకల్ బాడీస్ మధ్యలో సమస్య, గవర్నమెంట్ టీచర్స్ పీఈటీల మధ్యలో సమస్య, ఇవన్నీ కూడా అందరినీ పిలిచి ప్రతి ఒక్కరిని పిలిచి మాట్లాడి, టీచర్ సంఘాలలో కూడా పిలిచి మాట్లాడి ఒక ఎక్సర్సైజ్ చేసి ఇంకా చేద్దాము అని షెడ్యూల్ కూడా ఇచ్చేసి డిఎస్సి ఒక నిమిషం వినండి అధ్యక్ష, చేద్దామని ప్రపోజల్ పెట్టిన తర్వాత మళ్ళీ ఎవరో కోర్టుకు పోవడం అధ్యక్ష, స్టక్ అయింది. ఓకే, ఎలక్షన్స్ వచ్చినాయి, ఆగండి, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి అధ్యక్ష. సరే అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి చేసే అవకాశం వచ్చింది, సంతోషం. మరి ఓన్లీ టీచర్స్ వరకు ఎందుకు చేసి వదిలేసింది అధ్యక్ష? ఎంఈఓలను ఎందుకు చేయలేదు అధ్యక్ష? ఎందుకు కంక్లూజన్ రాలేదు? వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వలేదు, ఎంఈఓలుగా ప్రమోషన్స్ ఇవ్వలేదు, దయచేసి చూసుకోండి. మరి వాళ్ళకి ఎందుకు ప్రమోషన్స్ ఇవ్వలేదు ఎంఈఓలకి? ఎందుకంటే లోకల్ బాడీస్ గవర్నమెంట్ టీచర్స్కి ఇబ్బంది ఉంది కాబట్టి ఎంఈఓలో ప్రమోషన్స్ ఇవ్వలేదు. దాన్ని కూడా చూడమని కోరుతా ఉన్నాను అధ్యక్ష.